బ్యాక్ టు న్యూస్. తెలంగాణ వచ్చాక పచ్చబడ్డ పంటలన్నీ ఎండిపోతున్నాయి. సాగునీళ్లు లేక పల్లెలు కనుమరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితికి కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతన్నలు ప్రశ్నలతో కడిగేస్తున్నారు. రుణమాఫీ ఏమైంది, వరి ధాన్యం కొనుగోలు ఇంకెప్పుడు, బోనస్ ఏదంటూ కాంగ్రెస్ సర్కారును నిలదీస్తున్నారు రైతులు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా రైతన్నల కష్టాలపై బీర్పూర్ మండల కేంద్రం నుండి మా ప్రతినిధి సందీప్ రావు మరింత సమాచారం అందిస్తారు. రైతు కూడా బ్యాంకుకు వెళ్ళి 2 లక్షలు తీసుకోండి, తాము డిసెంబర్ 9 తర్వాత రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ సర్కారు రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క రైతు కూడా రుణమాఫీ దక్కలేదు. ఈ క్రమంలో దీంతో పాటు ఇప్పటికే అనేక చోట్ల జగిత్యాల జిల్లాలో ఇటు కోరుట్ల కావచ్చు, సారంగాపూర్, బీర్పూర్, ధర్మపురిలోని ఎండపల్లి, వెల్గటూరు ప్రాంతాల్లో పంట పొలాలు పూర్తిగా ఎండిపోయాయి. నష్టపరిహారం చెల్లించాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే రైతు బంధు కూడా మెజార్టీ రైతులకు అందలేదు. మరి ఏమంటున్నారు అనేక మంది కూడా స్థానిక రైతులు, ప్రజలు కూడా మనతో పాటు ఉన్నారు. మరి కాంగ్రెస్ సర్కారు హయాంలో ఇప్పటివరకైతే గతంలో రైతు బంధు అన్ని స్వయంగా ఎప్పటికప్పుడు రైతులకు పెట్టుబడి సాయం అందింది. మరి మొత్తంగా రైతు రుణమాఫీ 2 లక్షలు తీసుకోండి, బ్యాంకుకి వెళ్ళి డిసెంబర్ 9 మాఫీ చేస్తా అన్నాడు. మరి అందుతుందా మీ ప్రాంతంలో? కానీ డిసెంబర్ 9 నాడు అందరూ బ్యాంకులకు వెళ్ళండి, 2 లక్షల రూపాయలు మీకు ఏకకాలంలో మేము రుణమాఫీ చేస్తామని అప్పుడు ఎలక్షన్ల ముందట వాగ్దానాలు చేసింది కాంగ్రెస్ గవర్నమెంటు. ఇప్పటి వరకు అయితే దాని జోలే లేదు. మొన్నొక్క రోజు దాదాపు నిన్ననే కావచ్చు ఒక సభలో ముఖ్యమంత్రి గారు చెప్తుండ్రు, ఇది ఎలక్షన్లు ఎంపీ ఉన్నాయి కాబట్టి మీకు ఆగస్టు 15వ తారీఖు నాడు ఆ లోపల ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని అంటున్నారు. దీన్ని చూస్తే మాకు అర్థమయ్యేది ఏంటంటే, మీరు ముందే పోండ్రి తెచ్చుకునే వాళ్ళు అందరూ తెచ్చుకోండి, 2 లక్షల రూపాయలు మీకు మాఫీ అయిపోతుందని చెప్పి ఇప్పటికి 4 నెలలు అవుతుంది. ఈ కేవలం ఎలక్షన్ల కోసం ఈ మాట మాట్లాడారు కానీ ఇప్పటి వరకు అయితే మాకు ఎవరికి కూడా 2 లక్షల రుణమాఫీ కాలేదు. అంతేకాకుండా ఇప్పుడు రైతులకు బోనస్ కూడా ఇస్తా అన్నారు. 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పారు. అప్పుడు 500 బోనస్ కాదు, పోయిన పంట అంటే ఎలక్షన్లు అదే కొత్తగా అయిపోయింది, అప్పుడప్పుడే అనుకున్నారు. ఇప్పుడు ఏసంగి పంట కళ్ళాలల్లా చూడండి వడ్లు పడ్డాయి, సెంటర్లు కూడా ఓపెన్ కాలేదు, ఆ బోనస్ అదే లేదు. ఈ బోనస్ ఇచ్చి ఈ 2 లక్షల రుణమాఫీ చేస్తే తప్ప ఇక్కడ రైతులు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నమ్మరు. వచ్చే ఎలక్షన్లలో తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్కు అసలు ఓటేయరని రైతులందరూ అనుకుంటున్నాం. ముచ్చట బాపు, మీరు ఎన్ని రోజులనే కళ్ళంలో పోసి ఎన్ని రోజులు అవుతుంది? నేను ఇవాళకి 5 రోజులే 5 రోజులే పోసి చూస్తలేరు, చేస్తలేరు. ఇక రైతు బంధు మొన్న 3 నెలల కింద వాడేది మొన్న పడ్డది. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? నాకు పవదక్క 5 ఎకరాలు ఉంది. 24,000 పడ్డాయి. ఇంకా అవే పాత రేటు, ఇంకా 1000 వేస్తానే పెంచలేదు. 24 గంటల కరెంట్ కేసీఆర్ ఇస్తే ఇప్పుడు రోజుకు ఒక 4-5 సార్లు వస్తుంది పోవడానికి ఇప్పుడే ఈ 2 నెలలనే 3 నెలలనే ఇంత ఇబ్బంది అయితే ఇంకా 5 ఏళ్ళ వరకు ఏం జరుగుతుంది, ఎంత జరుగుతుంది, ఎంత నష్టపోతారు రైతులు? ఈ కాంగ్రెసు ఇతనే ఉంటే లాభం లేదు. అదే బీఆర్ఎస్ కావాలి మాకు. రైతు బంధు, రుణమాఫీ రకరకాల హామీలు ఇచ్చారు. మరి ఏమంటారు? రైతు రుణమాఫీ అన్నారు డిసెంబర్ 9 తారీఖు రోజు అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ నిన్న సీఎం గారు అన్నారు ఏది ఆగస్టు 15 రోజు చేస్తా అన్నారు. డిసెంబర్ 9 రోజు అన్నోడే చేయలేదు. ఇప్పుడు ఆగస్టు 15 అంటారు. ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగిరింది అన్నట్టు అప్పుడే ఉట్టికి ఎగరలేకపోయింది, ఇప్పుడు ఆకాశానికి ఎగురుతా అంటే ఎట్లా నమ్మాలి? సరే ఓకే, ఇప్పుడు సరే మేము నమ్మి ఓటేస్తామండి. ఓటేసిన తర్వాత ఆల్రెడీ మళ్ళీ మేము అడగడానికి ఏం లేదు. ఇప్పుడు డిసెంబర్ 9 రోజు ఓటేస్తామంటే మేము ఓటేస్తే ఆటోమేటిక్గా నట్టేట ముంచారు. ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 15కి ఇస్తామంటే మళ్ళీ ఇప్పుడు మేలో ఎంపీ ఎలక్షన్లు అయిపోయి పబ్బం గడుపుకున్న తర్వాత మళ్ళీ ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంది? మేము ఎవరిని అడగాలి? ఎంత కష్టమవుతుందంటే ఊళ్ళల్లో జనాలు చీదరించుకుంటున్నారు కాంగ్రెస్ను. ఎందుకంటే మేము ఇది చేస్తాం అది చేస్తామని అనవి కానీ హామీలు ఇచ్చారు. కాకపోతే తీరా టయానికి ఇస్తలేరు, పెన్షన్లు ఇస్తలేరు, ఏది కూడా ఇస్తలేరు. ఊళ్ళో కరెంట్ ఉండలేదు, తాగడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మా ఏరియాలో బిందెలు పట్టుకొని పోవాల్సి వస్తుంది నూతులకు. చాలా మళ్ళీ పాత రోజులు 2003, 2004 వచ్చిన కరువు లెక్క వస్తున్నది. నిజం సార్, నిజం చెప్తున్నా. ఈ టీ న్యూస్ ప్రేక్షకులకు కానీ చూసే తెలంగాణ ప్రజలకు కానీ తగిన బుద్ధి చెప్పుర్రి. ఎందుకంటే ఒకవేళ మీరు ఇప్పుడు ఓటేస్తే మేము రైతు బంధు ఇవ్వలేదు, రైతు రుణమాఫీ ఇవ్వలేదు, 500 రూపాయల బోనస్ ఇవ్వలే, పింఛన్ ఇవ్వలే, ఏది ఇవ్వలే, అయినా మాకు ఓటేసిర్రు అని చెప్తారు. తీరా ఏది ఎట్లా వేసిర్రు ఓటు?
మేము ఏది చేయకుండా వేసిర్రు, ఆటోమేటిక్గా ఏం చేయకుండా మాది నడితే 5 ఏళ్ళు మాదే కాలం, 5 ఏళ్ళ దాకా మమ్మల్ని ఓటు ఏం చేసేయలేదు, ఎంపీ ఎలక్షన్లో ఓటు వేసిర్రు, ఇక మాకు అవసరం లేదు అని చెప్తారు. సరేనండి, ఆగస్టు 15 వరకు చేస్తామంటారు 500 బోనస్. ఆగస్టులో పంట ఏది వస్తుంది ఒకసారి ఆలోచించుర్రి రైతులారా, మీరు ఒకసారి ఆలోచించుర్రి. ఆగస్టు 15కు 500 బోనస్ ఇస్తా అని సీఎం గారిని చెప్పారు. 500 ఆగస్టులో ఏ పంట వస్తుందో చెప్పాలి. రైతు బిడ్డ అని చెప్తున్నారు కదా, 500 రూపాయలకు అప్పుడు వడ్లు వస్తాయి ఆ సీజనా, మీరు ఒకసారి అర్థం చేసుకోర్రి. ఎందుకంటే వస్తే పంట ఎప్పుడు వస్తుంది, మేలా జూన్లో వస్తుంది, వస్తే డిసెంబర్ జనవరిలో వస్తుంది, అంతేగాని ఆగస్టులో రాదుగా. ఆగస్టులో వచ్చిందాన్ని ఏం చేస్తారు? అంటే ప్రధానంగా మనం చూస్తున్నాం రైతు రుణమాఫీ. మీరు విన్నారు, మీరు ఒక రైతులు స్థానికులు, మీకు తెలుసు, పొలం ఉంది, వ్యవసాయం చేస్తున్నారు. డిసెంబర్ 9న మాఫీ చేస్తా అన్నారు, మళ్ళీ ఆగస్టు 15 అంటున్నారు, తులం బంగారం ఇస్తా అన్నారు. ఇవన్నీ నెరవేరినాయా, నెరవేరలు? మరి ఏమంటారు మీరు? ఎక్కడండి, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు 6 హామీలలో దగ్గర 15-18 పథకాలు ఉన్నాయి. ఈ పథకాలలో ప్రధానంగా తీసుకుంటే రైతులనే తీసుకోవాలి. డిసెంబర్ 9 తారీఖు నాడు ఖచ్చితంగా 2 లక్షలు తీసుకొచ్చుకోరు, నేను వెంటనే మాఫీ ఎత్తన్నాడు. మళ్ళీ నిన్నటి కార్యక్రమంలో ఏం చేసినాడంటే సభలో 2 లక్షల రూపాయలు ఆగస్టు 15 నాడు చేస్తాను. మరి ఆగస్టు 15 అంటే 2024 ఆగస్టు 15, 2025 ఆగస్టు 15 అనేది కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికీ పోయినసారి వర్షాకాలం పంటలే వాళ్ళు నీరు అందక రాత్రి బావాళ్ళు మన ఎస్ఆర్ఎస్ కెనాల్ కాడికి పోయి రాత్రి 2 గంటలకు 3 గంటలకు కావలు వండుకొని నీళ్లు తెచ్చుకుంటేనే వండినాయి. ఇప్పుడు ఎండాకాలం పంటను తీసుకుంటే మా పొలాలల్లో నీళ్లు సరిగా లేక మొత్తం పొలాలు ఎక్కడెక్కడ ఎండిపోయినాయి. కొంతమంది అయితే పొలాలు వండాలని అనుమానంతో భూమి బీడు పెట్టుకుంటే మాకు ఉపాధి లేననే ఉద్దేశంతో కొంతమంది కొయ్యమక్క, కొంతమంది అది నువ్వులు వేసుకుంటే వాళ్ళకు కరెక్ట్ పూతకొచ్చే సమయానికి నీళ్ళు లేకుంటే ఎండిపోయినాయి. మొత్తం ట్రాక్టర్లు దున్న పెట్టుబడి, మందుల పెట్టుబడి, విత్తనాల పెట్టుబడి మొత్తం నష్టపోయారు. జనాలు చూస్తే వడ్లు అక్కడ కోసి పెట్టారు. దగ్గర వారం రోజులు అవుతుంది వడ్లు తీసుకొచ్చి సెంటర్లలో పోసి. ఇప్పటికీ మ్యాచ్ చూసిన అధికారి లేడు. వాటి గురించి ఒక్కళ్ళు వచ్చి మరి ఏం జరిగింది రైతులారా, మీ పరిస్థితులు ఎట్లున్నాయి అంటే అడగడానికి కూడా అధికారిని పంపిస్తలేరు. ఎవరిని అడగాలి దిక్కుతోసిన పరిస్థితులలో ఇలా ఈ రైతాంగం ఉన్నది. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికల సాకు, ఎంపీ ఎన్నికల సాకు కోడును సాకుగా చూపుతూ మళ్ళీ ఆగస్టు 15 తర్వాత 2 లక్షల రుణమాఫీ చేస్తామంటున్నారు. ఇక రైతు బంధు అంటే రైతులకు బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కేసీఆర్ గారు స్వయంగా రైతు పెట్టుబడి సాయం కింద 10,000 రూపాయలు 2 విడతలుగా అందించారు. ఇప్పుడు ఇదే రేవంత్ సర్కారు 12,000 ఇస్తామన్నారు. కానీ అసలు బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన అమౌంట్ ఇప్పటివరకు తమకు అనేక మందికి ఇంకా కూడా 70% ప్రజలకు, రైతులకు అందలేదు. అలాగే ఉచిత బస్సు ప్రయాణం మినహా ఎటువంటిది ఈ ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ హయాంలో ఒరిగింది లేదని కూడా స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికే ఇటు సారంగపూర్ మండలంలో బట్టపల్లి, పోతారం ఇలా అనేక గ్రామాల్లో పంటలు కూడా పూర్తిగా ఎండిపోయి క్రేన్ల సాయంతో మట్టి పుడక తీసే ఆ పనులు కూడా ఇక్కడ వేలాది రూపాయలతో ప్రారంభమైనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించింది. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల.